ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పరిపాలిస్తున్న పార్టీ ఏ పార్టీ కూడా లేదు. 5 ఏళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి. చాలా చాలా రాష్ట్రాలు. ఈ రాష్ట్రంలో అయితే ఈ రోజు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి, ఆశీర్వదించడానికి, మళ్ళా ప్రజానాయకుడైన జగనన్నను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి మాకన్నా ఎక్కువ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు 5 ఏళ్ళు పూర్తవుతుందా? ఈ ప్రభుత్వానికి ఓటు వేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయకుండా ప్రజల్లో నుంచి ప్రశ్నించే పరిస్థితి వస్తుందని, ప్రజలు ప్రశ్నించకూడదని ఈ దాడులకు, అక్రమ కేసులకు, అరెస్టులకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది, తెగబడుతోంది. ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా కూడా. నియంతలుగా పరిపాలించిన వాళ్ళు దేశాలు వదిలి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఈ రోజుకి కూడా నియంత హిట్లర్ లాంటి వాడు సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. నియంత అన్నవాడు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి ముగింపు జీవితంలో ఎప్పుడు పొందలేదు. వీళ్ళంతా నియంతలా పరిపాలించాలనుకుంటున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఒకటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం, కుట్రలు కుతంత్రాలతో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుతో లాక్కున్నటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ, ఉద్యమాలతో ఉవ్వెత్తున లేచి నిలబడ్డ పార్టీ. ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు చేసిన ప్రయత్నానికి 16 నెలలు జైలు శిక్ష విధించినా కూడా, జైలు నుంచి కూడా అక్రమ కేసులో జైలులో నిర్బంధించిన జైలు నుంచి కూడా పార్టీని రక్షించి నిలబెట్టుకున్నటువంటి పార్టీ, పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగనన్న దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ కేసులకు, అరెస్టులకు, ఈ శిక్షలకు భయపడతారనుకుంటే అంతకన్నా పొరపాటు లేదని కూడా చెప్తున్నాం. ఈరోజు మా సహచరుడు, నా అసెంబ్లీలో నాతో పాటు పనిచేసినటువంటి 10 సంవత్సరాలు నాతో పాటు నా కొడుకుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మరొక అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఎంతవరకు ఈ ప్రభుత్వం, ఈ జైలు అధికారులు తెగిస్తున్నారంటే, అతను సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా, మాజీ కేబినెట్ హోదాలో ఉన్న ప్రభుత్వం ఇప్పుగా సాక్షాత్ న్యాయస్థానం అతనికి స్పెషల్ కేటగిరీ కింద ఫెసిలిటీ ఇస్తే, ఆ ఫెసిలిటీని కూడా మేము అమలు చేయము, మేము అమలు చేయడం లేదు అని మీరు న్యాయస్థానం చెప్పుకోమని చెప్తున్నారు. ఇంతకన్నా బరి తెగింపు ఏది కూడా ఉండదు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా మేము లెక్క చేయము, మీకు కోర్టుగా చెప్పుకోండి అంటున్నారంటే ఎంతలు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారు. ఒకటి మటుకు చెప్తున్నాం స్పష్టంగా, కాలం అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది. ప్రకృతి ప్రతి ఒక్కటి దగ్గరగా చూస్తూనే ఉంటుంది. ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు దేశీయ గదుల్లో కూర్చొని నాయకులు చెప్పారని, కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పారని ఏ అధికారి అయితే ఎగిరెగిరి పడుతున్నారు. ఏ అధికారి అయితే మీ న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయము, మా కూటమి ప్రభుత్వం చెప్పింది న్యాయస్థానం కన్నా గొప్ప, మేము చేసిందే మా కూటమి నాయకులు చెప్పిందే మేము పాటిస్తామన్నటువంటి ప్రతి అధికారి కూడా
ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో వీళ్ళెవరు కూడా 3 సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు. వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నా. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు వెనకాల కనబడదు, శూన్యమే. మీరే ఒంటరిగా మిగులుతారు. ఆ రోజు మీ పైన జాలు కూడా చూపించే వాళ్ళు చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మీ పైన జాలు చూపించరు. ఎందుకంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి, నువ్వు పడ్డ తొందరపాటుకి, నువ్వు డెమోక్రసీని చేసినటువంటి నాశనానికి, కనీస హక్కులని కాళ్ళ రాసినందుకు ఎవరో మాట విని మీరు ఈరోజు చేస్తున్న అధికార దుర్వినియోగానికి ఆ రోజు మీ దాకా వచ్చినప్పుడు, మీకు శిక్ష దాకా వచ్చినప్పుడు మీరు ఎంత పెయిన్ ఉంటుందో ఆ రోజు వరకు మీకు అర్థం కాదు. అనుభవంతో చెప్తున్నా, చాలా మంది అధికారులు ఇలాంటి తప్పులు చేసి తర్వాత పశ్చాత్తాపడ్డా కూడా తప్పించుకోలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్నే మా నాయకుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు వరకు తలుపు తట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. చర్యలు తీసుకోవడమే కాదు, మా ప్రభుత్వం రాకముందు కూడా న్యాయస్థానాలని ఖచ్చితంగా తలుపులు తట్టి న్యాయం కోరుతాం, న్యాయం జరుగుతుంది. మరలా చెప్తున్నా, పోరాటాలతో పుట్టినటువంటి, పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసులకు, బెదిరింపులకు, దౌర్జన్యాలకు, ఇలాంటి అరెస్టులకు, ఇలాంటి వేధింపులకు భయపడుతుంది అనుకుంటే అంతకన్నా మీకు పొరపాటు లేదు. భయపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరని చాలా స్పష్టంగా తెలియజేస్తూ, అధికారులు న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుతూ, రూల్స్ ను పాటిస్తూ, ఇప్పటివరకు జరిగినటువంటి తెలుసో తెలియకో మీరు చేసినటువంటి తప్పులని ఇప్పటికైనా సరిదిద్దుకుని మీరు చదువుకున్న చదువుకు, మీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా మీ కర్తవ్యాన్ని నెరవేర్తిస్తారని, భవిష్యత్తులో పశ్చాత్తాప పడ్డా కూడా తప్పించుకోలేనటువంటి శిక్షలను పొందొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సెలవు. వెల్లుర్తి మండలం గొల్లపాడులో జరిగినటువంటి జంట హత్యకి ఎన్నేళ్ళ సోదరులు ఈ యొక్క నెల్లూరు జైల్లో పెట్టడం జరిగింది. చనిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు, చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు. మరి ఇద్దరు ఒకే పార్టీలో ఉండి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మరి అధికారాన్ని అనుభవిస్తూ మరి వాళ్ళకే మరి ఎందుకు చంపుకుంటా ఉన్నారో మాకు తెలియదు. మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పి మరి వాళ్ళు చూసుకోవాల్సింది పోయి ఈరోజు ఎదుటి పార్టీ వీళ్ళను కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి ఆఖరికి దాదాపు 80 రోజుల నుంచి పిన్నెల్లి సోదరులు జైల్లో ఉండడం జరుగుతూ ఉంది. కనీసం వాళ్ళకి సంబంధించిన ఆహారం కూడా ఈరోజు కనీసం అన్నం కూడా పెట్టే పరిస్థితులు కనపడ్డం. ఎందుకంటే ఈరోజు వెంకటరామరెడ్డి పరిస్థితి చూస్తే ఆయనకు హెల్త్ సరిగా లేదు. మరి అదే విధంగా దాదాపు 4 సార్లు శాసన ఎమ్మెల్యేగా ఆయన ప్రభుత్వ విప్గా కూడా పనిచేసినారు రామకృష్ణారెడ్డి గారు. మరి వాళ్లకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ యొక్క అధికారులు మరి ఈ యొక్క అధికార బలంతో వీళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకులైనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎంతో కాలం గడవదు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో, ఈరోజు ఎవరైతే ఈ యొక్క పిన్నెల్లి సోదరులను ఎవరైతే ఇబ్బంది పెట్టినారో ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఒక కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా జైల్ మాన్యువల్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఎవరికి ఎంత షేర్ ఇవ్వాలి, ఎంత ఫుడ్ పెట్టాలనేది ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చిన ఫుడ్ ప్రకారం వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా కేవలం వాళ్ళను వేధించడమే పనిగా పెట్టుకొని ఈరోజు దాదాపు మరి పెట్టింది అక్రమ కేసు, మరి జైల్లో కూడా ఈ విధంగా అన్నం పెట్టకుండా వేధించి వాళ్ళను అనారోగ్య పాలు చేసి ఏదో విధంగా వాళ్ళని ఇక్కడనే మరి తుదిముట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా జైలు అధికారులు మీరు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలా. ఒకవేళ ఏదో మీరు రిటైర్డ్ అయిపోయినా మేము తప్పించుకుంటామంటే వదిలిపెట్టాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు రిటైర్డ్ అయినా, ఇతర రాష్ట్రాల్లో దాచిపెట్టుకున్నా, ఈ దేశాలు వదిలిపెట్టినా, కొత్త సముద్రాల అవతల ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అధికారులు ఎందుకంటే మీ బాధ్యతతో పనిచేయండి.
ఏదో బాధ్యత మరిచి ఏదో పైన అధికారులు చెప్పినారు, లేకుంటే రాజకీయ నాయకులు చెప్పినారు, మరి అదే విధంగా మంత్రులు చెప్పినారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు అనుభవించే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఇదే పరిస్థితి అనుభవించే పరిస్థితి వస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, మీరు మాకు నేర్పిస్తా ఉన్నారు. మీరు ఈ విధంగా మరి సంబంధం లేకపోయినా కూడా ఈ విధంగా మీరు కూడా కేసులు పెట్టొచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఇదే విధానం 2029 నుంచి కూడా మళ్ళీ ప్రారంభమవుతుంది. మీరు ఖచ్చితంగా మీ జైళ్లకు మీరు పోయేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలా. అదేవిధంగా ఇక్కడే కాపురాలు పెట్టుకునే పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.